మనం జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మున్సిపాలిటీలోని అపోలో ఫార్మర్స్ దగ్గర ఉన్నాము. మనం చూస్తున్నాము రోడ్డు నుంచి మధ్యలో ఉన్నటువంటి కరెంట్ పోల్ చూస్తున్నాము. ఈ కరెంట్ పోల్ ఇది ఒకటే కాకుండా మనకు పాత బస్సులో ఏదైతే మన గుడి ఉందో మనకు సబ్స్టేషన్ దగ్గర నుంచి మొదలుకొని ఇక్కడ చివరస్తా వరకు మన కర్నూలు రైతు చివరస్తా వరకు ఇలాంటి రోడ్డు బదుల స్తంభాలు సుమారుగా 20 నుంచి 30 స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభాలు మన ప్రభుత్వానికి కనిపించట్లేదా, లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కనిపించట్లేదా, లేదంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కనిపించట్లేదా? ఎందుకు ఇంత పొద్దునిద్రలో ఉన్నారు వీళ్ళ పొద్దునిద్రలో ఉన్నందున మేము భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులతో కలిసి మార్చి 1వ తారీఖు రోజు ఎస్పీడిఎల్ కార్యాలయంలోనూ గౌరవనీయులైన సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నటువంటి ఇంజనీర్ గారికి సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ గారికి మేము వెళ్ళి ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వారికి వివరించి మన ఐజాలో ఏదైతే ఈ యొక్క రోడ్డు మధ్యలో స్తంభాలు ఉన్నాయో ఈ స్తంభాలను వివరించి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ వినతి పత్రం ఇచ్చినా ఎలాంటి పరిష్కారం లేదు. కనుక ఈ ప్రభుత్వానికి తెలియజేయడం ఏమంటే ఖచ్చితంగా ఈ స్తంభాలను తొలగించి ప్రజల యొక్క ప్రాణాలను కాపాడుతుందిగా కోరుతున్నాము. ఎందుకంటే భవిష్యత్తులో ఏదో ఒక చోటున ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది ఈ రోడ్డు మధ్యలో ఉండటం వల్ల. అందుకే వీటిని తొలగించవలసిందిగా ఈ యొక్క గవర్నమెంట్ ఈ యొక్క ప్రభుత్వాన్ని మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని మేము కోరుతున్నాము. ఒకవేళ తక్షణమే తొలగించని యెడల భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజల పక్షాన మేము రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. భారత్ మాతా కీ భారత్ మాతా కీ వందే వందే.